హాయ్ గైస్, మీ ఇంట్లో ఒక మంచి టీవీ ఉందా? కానీ ఒక మంచి సౌండ్ బార్ లేకపోతే మాత్రం మీరు ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే మీకు అస్సలు రాదు. అందుకే మనం ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం సౌండ్ బార్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ప్రైజెస్ అనేవి ఆకాశంలో ఉంటాయి. ఆ టైంలో మనం తీసుకోలేము. అందుకే నేను మీకు ఇప్పుడు ఒక మంచి బడ్జెట్లో వచ్చేటువంటి మంచి ఆఫర్స్లో ఉన్నటువంటి కొన్ని సౌండ్ బార్స్ అయితే తీసుకొచ్చాను. ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో బై 2025 అనే సేల్ అయితే జరుగుతుంది. ఈ సేల్లో మనకి హ్యూజ్ డ్రాప్స్ అయితే అయ్యాయి. కేవలం నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మీకు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో మాత్రమే చెప్తున్నాను. అంతకంటే ఎక్కువ అయితే చెప్పట్లేదు. ఎందుకు అక్కడే చెప్తున్నాను అని అంటే మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రమే ప్రైజెస్ అనేవి డ్రాప్ అయ్యాయి. చాలా వరకు మీకు ప్రైజెస్ అనేది డ్రాప్ అవ్వలేదు, కొన్నిటి మీద మాత్రమే డ్రాప్ అవ్వడం జరిగింది. ఆ డ్రాప్ అయిన వాటిల్లో మనం కొన్ని చేస్తున్నాము. ఆల్మోస్ట్ 70% పైగానే మనము ఈ సౌండ్ బార్స్ రివ్యూస్ అయితే చేస్తున్నాము. మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇవి చేసిన తర్వాత నాకు మంచి సౌండ్ బార్స్ ఏమనిపించాయి వాటిని మాత్రమే పిక్ చేసుకొని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు నేను ఏవైతే సౌండ్ బార్స్ చెప్తానో ఈ సౌండ్ బార్స్ అన్నిటి యొక్క లింక్స్ అనేది మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ప్రోడక్ట్స్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏది నచ్చితే ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి మీరు బై చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనిపించినా సరే వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. అంటే మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే దాన్ని QR కోడ్ పక్కన ఇస్తాను. మీరు దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇవి కొంటున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే, ఏదైనా ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే, నాట్ ఓన్లీ సౌండ్ బారు, అది టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ సజెషన్ మీకు కావాలి అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ పింగ్ చేయండి మెసేజ్, నేను మీకు అక్కడి నుంచి రిప్లై అయితే ఇస్తాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే మీ బడ్జెట్ అనేది ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి. 10,000 రూపాయల్లో నేను ఒక మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్నానంటే ఇక్కడ మీకు బోట్ నుంచి బోట్ అవెంత్రా ప్రైమ్ 5000 DA అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు వైర్డ్తో వస్తుంది, వైర్లెస్ అయితే కాదు. నేను ముందే చెప్తున్నాను, ఇది వైర్డ్తో వస్తుంది. కాకపోతే ఇది మనకి సినిమాటిక్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. మీకు ఒక మంచి బాస్, మంచి ట్రైబల్స్ కావాలి అండ్ మంచి బేస్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తాయి, నాకు వోకల్స్ కూడా చాలా మంచిగా వినపడాలి అని అనుకుంటే మాత్రం మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నటువంటి ఒక మంచి సౌండ్ బార్గా చెప్తాను. ఇది మనం చేస్తున్నప్పుడు 14,000 చిల్లర అయితే ఉండేది, అప్పుడే కొని మనం దీన్ని చేసాము. బట్ అప్పుడే వీడియోలో నేను చెప్పాను మీకు చాలా క్లియర్గా, మీకు ఒకవేళ 10,000 రూపాయల నుంచి 11,000 రూపాయల బడ్జెట్లో వచ్చిందంటే మాత్రమే ఇది వర్త్ అని చెప్పాను. ఇప్పుడు మీకు కేవలం 10,000 రూపాయలకి అయితే ఉంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 14,000 రూపాయల పైన అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు 10,000 రూపాయలకు ఉంది కాబట్టి మీరు వీటిని అయితే పర్చేస్ చేయొచ్చు. రెగ్యులర్గా మనకి ఏం జరుగుతుంటుందంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టేసి వాటి యొక్క డిస్కౌంట్ ఆఫర్ అనేది చాలా ఎక్కువ పెట్టేస్తారనమాట క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే. బట్ ఇప్పుడు మనకి ఏం చేశారంటే వాటి యొక్క డైరెక్ట్ ప్రైజెసే తగ్గించేశారు. ప్రైజెస్ తగ్గించేసి ఏదైతే మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది కదా, ఇన్స్టాంట్ డిస్కౌంట్, దీని ప్రైస్ అనేది ఒక 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు అట్లా అయితే తగ్గుతుంది. కానీ హ్యూజ్ మార్జిన్ డ్రాప్ అయితే మనకి ఇక్కడైతే కనిపించలేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనకి ప్రైస్ తగ్గించారు. దీనివల్ల వాళ్ళకి సేల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక తెలివిగా ఇది ఒక మూవ్ అయితే చేశారనమాట. సో మీరు కనుక ఒక 10,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా బోట్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి నా బడ్జెట్ అనేది ఒక 8,000 రూపాయల లోపు స్ట్రిక్ట్లీ ఉంది అని అనుకుంటే మీకు జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ 9530WS Pro అనే ఒక సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది మీకు 550 వాట్స్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చాలా మంచి సౌండ్ బారు. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 10,000 రూపాయల పైన అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేసి తీసుకున్నారు అని అనుకుంటే మీకు 8,000 రూపాయలకి అయితే వస్తుంది. మీకు ఈ పర్చేస్ చేయాలంటే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ లేదా SBI క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. కొన్నింటికి మీకు UPI పేమెంట్ చేసినా సరే అయిపోతుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పుడు మనకి బోట్ అవెంత్రా ప్రైమ్ 7050 DA వెరీ రీసెంట్ గా మన ఛానల్లో రివ్యూ అయితే వచ్చింది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది, DTS:X సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒక ఓవరాల్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి సౌండ్ బార్ అయితే అవుతుంది. మూవీ మోడ్ లో పెట్టినప్పుడు ఇంకొంచెం బెటర్ బేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. మనం చేసినప్పుడు మనకి 19,000 రూపాయలు ఉండింది. నేను అందుకే ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఆ రివ్యూలో చాలా క్లియర్ గా చెప్పాను, ఈ బడ్జెట్ దగ్గర మాత్రం మీరు పర్చేస్ చేయొద్దు. ఒకవేళ మీకు ఇది 16,000 రూపాయలు, 15,000 రూపాయలు ఆ బడ్జెట్లో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయమని చెప్పాను. ఇప్పుడు మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 15,900 రూపాయలకి అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒక కిల్లర్ డీల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు దీని అయితే పర్చేస్ చేయొచ్చు. మీకు కార్డ్ ఆఫర్ లేకపోతే 17,000 రూపాయలకి అయితే వస్తుంది. చాలా మంచి సౌండ్ బార్. ఇది మీకు 700 వాట్స్తో వస్తుంది. మంచి పెద్ద హాల్ ఉన్నా సరే మీకు ఇది ఒక మంచి అవుట్పుట్ని అయితే తీసుకురాగలుగుతుంది. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా యాంఫీ X సౌండ్ బార్ అనమాట. యాంఫీ X Y
ఫైవ్ అనమాట ఈ సౌండ్ బార్. 700 వాట్స్తో వస్తుంది, చాలా మంచి సౌండ్ బార్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. 2 సబ్ వూఫర్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. శాటిలైట్ స్పీకర్స్ కూడా మీకు వైర్లెస్ అయితే రావడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా బేస్ లవర్ అనుకోండి, అసలు మీకు ఇచ్చి పడేస్తుంది బేస్, అసలు మీరే తట్టుకోలేరు, బేస్ తగ్గించేస్తారు, అంత హెవీ బేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 19,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేసి పర్చేస్ చేయాలి అనుకుంటే 16,900 రూపాయలకి అయితే వస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి మనకి మీ బడ్జెట్ అనేది ఒక 15,000 16,000 అలా ఉందనుకోండి, జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ జూక్ బార్ అయితే ఉంటుంది. 9775 అయితే ఉంటుంది అనమాట. 650 వాట్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి సౌండ్ బార్ ఇది. అండ్ రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 19,000 రూపాయల పైన అయితే ఉంటుంది. 19,000 21,000 రూపాయలకి అట్లా బెట్వీన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ దీన్ని మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేసి పర్చేస్ చేయాలి అనుకుంటే 16,900 రూపాయలకి అయితే వస్తుంది. చాలా సౌండ్ బార్స్ మీకు 16,900 రూపాయల దగ్గర అయితే తీసుకొచ్చారు. చాలా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి. ఈ టైంలోనే పర్చేస్ చేయండి. వీటి యొక్క లింక్స్ అన్ని మీకు ఇక్కడ ప్రొడక్ట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి నా బడ్జెట్ అనేది 11,000 రూపాయల నుంచి 12,000 రూపాయల్లోనే ఉంది అని అనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ జెబ్రానిక్స్ నుంచి ఇంకొకటి కూడా కనిపిస్తూ ఉంటుంది. జెబ్రానిక్స్ నుంచి జూక్ బార్ 9700 అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు 4K HDR సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి సౌండ్ బార్ 525 వాట్స్తో వస్తుంది. సో మీరు దీన్ని అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 14,000 రూపాయల పైన అయితే ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు కార్డ్ యూస్ చేసి పర్చేస్ చేయాలి అనుకుంటే 11,900 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా మీకు క్లియర్ డీల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి నాకు కొంచెం ప్రీమియంగా కావాలి సౌండ్ అనేది, అంటే వోకల్స్ కానీ బేస్ కానీ డీప్ బేస్ కావాలి, మాకు మంచి కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే ఇప్పుడు మీకు JBL నుంచి అయితే ఉంటుంది అనమాట. JBL సినిమా SB190 అయితే ఉంటుంది. ఇది మీకు 380 వాట్స్తో వస్తుంది. డీప్ బేస్తో అయితే వస్తుంది. 2.1 ఛానల్తో వస్తుంది. చాలా మంచి సౌండ్ బార్. రెగ్యులర్గా మీకు 14,000 రూపాయల పైనే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మాత్రం 11,600 రూపాయలకి అయితే వస్తుంది. బీభత్సమైన డీలు. ఖచ్చితంగా లూట్ చేయండి. మీరు ఒక 2.1 ఛానల్ మంచి సౌండ్ బార్ మంచి కంపెనీ నుంచి కావాలి, మంచి క్లారిటీగా కావాలి అంటే బేస్ ఉండడం వేరు అండ్ బేస్ కూడా మీకు ఒక సాఫ్ట్నెస్తో కూడి రావడం వేరు. సో అలాంటి ఒక సాఫ్ట్నెస్ మీకు కావాలనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది 10,000 రూపాయల సెగ్మెంట్లో. అండ్ నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి నా బడ్జెట్ అనేది ఒక 11,000 12,000 రూపాయలు అలా ఉంది అని అనుకుంటే అప్పుడు మీకు బోట్ అవెంట్రా ప్రైమ్ 5050 DA అయితే ఉంటుంది, లేదా 5500 అనొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. సో ఇది వచ్చేటప్పటికి మీకు చాలా మంచి సౌండ్ బార్గా చెప్పుకోవచ్చు. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 550 వాట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 14,000 రూపాయల పైన అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మాత్రం 10,900 రూపాయలకి అయితే వస్తుంది. వండర్ఫుల్ డీలు. ఖచ్చితంగా మీరు దీని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ డీల్ వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి ఇది క్యూ సింపనీ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. చాలా మంచి సౌండ్ బారు 490 వాట్స్తో వస్తుంది. రేర్ శాటిలైట్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 20,000 రూపాయల పైన అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే 17,900కి వస్తుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్ లేదు అనుకుంటే మీకు 19,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. కిల్లర్ డీలు. నేనే దీన్ని 2-3 సార్లు కొందామని ట్రై చేశాను, బట్ నాకు క్రెడిట్ కార్డ్స్ అన్ని ఆఫర్స్ అయితే అయిపోయాయి. ఒక క్రెడిట్ కార్డ్ మీద మనం ఒక ప్రోడక్ట్ మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో అలా నేను అన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేశాను. కొన్ని ప్రోడక్ట్స్ మీకు కొన్ని రివ్యూస్ అయితే త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు మీకు ప్రెజెంట్ TCL V5C ఒకటి లోడింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు Samsung 32 ఇంచెస్ టీవీ కూడా రివ్యూ అయితే ఉంది. అండ్ వాటి మధ్య కంపారిజన్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి రివ్యూ ఉంది. సో ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనిపెట్టేస్తున్నాను. అవన్నీ కూడా మీకు త్వరలో మీ ముందుకైతే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి LG నుంచి LG 65TR కూడా ఉంటుంది. బట్ దీని ప్రైస్ కూడా మనకి పెద్ద హ్యూజ్ డ్రాప్ అయితే లేదు. బట్ ఇక్కడ మీకు యాప్ సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. LG నుంచి థింక్యూ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కస్టమైజ్ చేసుకోగలిగితే మాత్రం ఒక మంచి సౌండ్ బార్ అవుతుంది. అండ్ LG నుంచి 75TR చాలా మంచి సౌండ్ బార్. బట్ ప్రైస్ అనేది మనకి ఏం తగ్గలేదు అనమాట. ప్రీవియస్గా ఎలాంటి ప్రైస్ ఉందో సేమ్ అదే ప్రైస్లో ఉంది. ప్రీవియస్గా మనకి 28,000 ఉండేది, అదే ప్రైస్ దగ్గర ఉంది. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే మాత్రం ప్రోడక్ట్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను, కొనండి. బట్ మీకు చాలా మంచి సౌండ్ బార్ అది. సో ఇవి ప్రెజెంట్ ఆఫర్లో ఉన్నటువంటి సౌండ్ బార్స్ 20,000 రూపాయల బడ్జెట్లో. ఇవి కనుక మీరు కొనాలి అనుకుంటే ఇక్కడ ట్యాగ్ సెక్షన్ యూజ్ చేసుకుని మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video. Bye bye. Jai Hind.